ఏది నన్ను పట్టుకో చూద్దాం. రా. పర్వాలేదే, ఫాస్ట్గా వచ్చి పట్టుకున్నావు. సరే, ఇప్పుడు నేను పట్టుకుంటాను చూడు. పట్టుకున్నాను. ఇప్పుడు నువ్వు పట్టుకో చూద్దాం. పట్టుకో పట్టుకో. నేను దొరకనుగా. నేను ఎలా పట్టుకుంటాను చూడు. దొరకు. పట్టుకున్నాను. పట్టేసుకున్నాను, చూసావా? నేనెప్పుడు నీతోనే ఆడతాను. సీటీ దగ్గర అల్లరి చేయకుండా ఉండాలి. ఎలా ఉన్నారు? అవును, సండేనా? సిటీ బస్ ఉంది కదా. సరే, వచ్చేస్తానులే. మీకేం కాలేదు కదా? నేను సార్ని తీసుకొస్తాను. ఐఎమ్ సారీ, మా వల్ల కుదిరింది చేశాం. తను మళ్ళీ కన్సీవ్ అవ్వగలదా? ఖచ్చితంగా, అందులో సందేహం ఏమీ లేదు. నాకేమీ అర్థం కావట్లేదు. నువ్వేం బాధపడకు. నా బిడ్డకి ఏమైందో చెప్పండి. మనం దాని గురించి తర్వాత మాట్లాడదాం. నో, ప్లీజ్ ఇలా చేయకండి. మొదటి సెమిస్టర్లోనే బ్రీడ్ అబార్ట్ అయినట్టుగా మాకు ఫీల్ అయ్యింది. అందుకే పూర్తిగా తీసేశాం. మీరు అబద్ధం చెప్తున్నారు. నేను మిమ్మల్ని నమ్మను. నాకు నా బిడ్డ కావాలి. ఇదే మా జాబ్. మీరు ఎలా ఫీల్ అవుతున్నారో మేము ఊహించగలం. నో, మీరు దీన్ని అర్థం చేసుకోలేరు. హే యాష్, మీకు ఎప్పటికీ అర్థం కానే కాదు. హే కమాన్ కమాన్, నువ్వేం బాధపడకు, అన్నీ సర్దుకుంటాలే. ప్లీజ్ నా దగ్గరకు రాకు. మా పిలిస్తే నేనే వచ్చేదాన్ని కదా. పర్వాలేదు సిటీ, నేను చూసుకుంటానులే. నాకు ఒక కప్పు టీ ఇవ్వు. సరే మ్యామ్.
మ్యామ్. గుడ్ మార్నింగ్ బ్యూటిఫుల్. నువ్వు రాత్రి పడుకోవడం లేట్ అయిందా? గుడ్ మార్నింగ్ సిటీ. నేను రావడానికి లేట్ అవుతుంది, వెయిట్ చేయకు. ఓకే, లవ్ యూ సిటీ. మళ్ళీ గుమ్మంలో చెత్తగా ఉంది, ముందు దీని వచ్చి క్లీన్ చేయి, లేకపోతే ఫ్లోర్ అంతా పాడైపోతుంది. ఓకే సార్. సారీ మేడం. మార్నింగ్ నుండే చాలా హడావిడి పడినట్టుగా రావడం ఉన్నారు. చూడలేదు. మీరు తప్పుగా అనుకోవద్దు. నైస్ టై, మీ కళ్ళకు మ్యాచింగ్ గా ఉంది. మీలాగే నా బాస్ కూడా నన్ను మెచ్చుకుంటే నేను సంతోషిస్తాను. ఈ రోజు చెప్తారు, చూస్తూ ఉండు. ఓకే, యాష్లీ లోపలే ఉంది, మిమ్మల్ని చూస్తే సంతోషిస్తుంది. ఓకే. దయచేసి తను ఇబ్బంది పెట్టకండి. అయితే ఆవిడికి బదులుగా నిన్ను విసికించిన గుడ్ మార్నింగ్. యాష్, సిటీ, గుడ్ మార్నింగ్ మ్యామ్. దేవుడా, నేను చాలా భయపడ్డాను. సారీ మ్యామ్. ఇలా చేయకూడదు. మీ ఊర్లో ఏమన్నా అలా చేస్తారేమో గానీ ఇక్కడ అలా చేయకూడదు, అర్థమైందా? ఓకే మ్యామ్. మ్యామ్, యాష్ మేడం రూమ్లో ఉన్నారు. గ్రేట్. గుడ్ మార్నింగ్ నియోమి. ఇలా చూడు యాష్, నేను ఇప్పుడే అంటున్నాను, ఆ సీటు ఇక్కడ ఉండటం నాకు అస్సలు నచ్చదు. కాఫీ? యా. తన్ని ఎందుకు నువ్వు అసలు ఇంకా పనిలో ఉంచావు? నాకు తను నచ్చింది. తనకు తెలుగు తెలియకపోయినా సరే తను బాగా పని చేస్తుంది. నాకు అది తెలుసు తెలుసు. తను శ్రద్ధగా పనిచేస్తుంది అంతేగా. తర్వాత తన భర్త చనిపోవటం వల్ల ఇక తన ఫ్యామిలీ బ్లా బ్లా బ్లా. అయినా చెప్తున్నాను, ఎవరూ నాలా నిన్ను బాగా అర్థం చేసుకోలేరు. తను చూడ్డానికి దెయ్యంలాగా అనిపిస్తుంది. కాపుతావా? అవును, నువ్వు మధ్యాహ్నమే కదా వస్తావు, ఇప్పుడే వచ్చేసావు. అదేంటంటే నేను ఆలోచిస్తుంటే అనిపిస్తుంది, నువ్వు హాస్పిటల్ వచ్చిన తర్వాత ఎక్కడికి మనం బయటికి వెళ్ళలేదు. అందుకు మనం అలా బయటికి వెళ్ళి షాపింగ్ చూసుకుని వద్దాం. ఇంట్లో అవసరమైనవన్నీ ఉన్నాయి. ఇక షాపింగ్ చేసి కొనుక్కొచ్చిన వస్తువులన్నీ ఎక్కడ పెట్టాలి చెప్పు? నాకంత ఓపిక లేదు. నువ్వు చెప్పేది కరెక్టే, కానీ ఈ అమ్మాయి సిటీ ఇంట్లో ఎందుకుందో చెప్పు. ఆ పనంతా తను చూసుకుంటుంది, మన స్పాకి వెళ్ళి అలా రిలాక్స్ అయ్యొద్దాం. కమాన్. చెప్పాలంటే తన పని బాగా చేస్తుంది కదా. నీతో ఆర్గ్యుమెంట్ చేయలేను. నాకు తెలుసు, అందుకే నేను ఈ ఫ్రెండ్గా ఉన్నాను. సరేరా వెళ్దాం. అరే ఆల్సే ఎందుకు, ఇక రా వెళ్దాం. వెళ్ళు, త్వరగా వెళ్ళు. నీకు అది ఎవరో పిలిచినట్టుగా అనిపించింది. రా వెళ్దాం. వస్తున్నా. ఓ, నువ్వు నీ సూపర్ గర్ల్ తోటి చెప్పి ఈ ఫ్లోర్ ని బాగా క్లీన్ చేయించాలి. ఎస్ మ్యామ్. గాడ్, నీ వల్ల నాకు హార్ట్ అటాకే వచ్చేలా ఉంది. సారీ మ్యామ్. త్వరగా రా, మళ్ళీ నాకు మూడు మారిపోతుంది. నువ్వేంటంటే ఒక భూతాన్ని తీసుకొచ్చి ఇంట్లో పనిచేయమని చెప్పావేంటి? నేను డిన్నర్కి వచ్చేస్తాను. అసలు నీకు ఇది తప్పితే వేరెవరు దొరకలేదా? ఇంకా నీ కొత్త ఇంట్లో నీ కొత్త లైఫ్ ఎలా సాగుతోంది? అంతా బానే ఉంది, చాలా బాగుంది. ఓ, నీ లైఫ్ స్వీటెన్స్ సింపుల్గా వెళ్తుందని నేను విన్నాను. నిజం, చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి ఇంటికి లంచ్కి వస్తే బాగుంటుంది. ఏంటి జోక్ చేస్తున్నావా?
మొదటి పాయింట్, నీ ఇల్లు ఊరికి బయట ఉంది. రెండోది, నువ్వు కూడా అద్దెకే ఉంటున్నావు. అంతేకాకుండా మీ ఇంట్లో నువ్వు స్మోక్ చేయలేవు, ఎందుకంటే యాష్కి తెలిస్తే నిన్ను చంపేస్తాడు. అందువల్ల మనమే ఇక్కడ ఏదైనా పార్టీ చేసుకుంటే బాగుంటుంది కదా. చాలా ఆపు, నోరు పోయి. ఓయ్, అందులో ఏముంది? నేను చెప్పిన దాంట్లో తప్పేమైనా ఉందా? అలాగే మన గర్ల్ ఫ్రెండ్స్ కూడా పిలుద్దాం. ఏమో తెలీదు. తెలీదంటే ఏంటి అర్థం? నువ్వు 5 ఏళ్లుగా ఒకే అమ్మాయిని మెయింటైన్ చేస్తున్నావు అని మాత్రం చెప్పకు. ఏంటి అర్థమైందా? ఏంటి? చూసావా, నాకు బాగా తెలుసు వీడి గురించి. మనకు తెలియకుండానే గర్ల్ ఫ్రెండ్ మెయింటైన్ చేస్తున్నాడు. ఏ పాపం, ఎందుకలా తను ఏడిపిస్తున్నావు? కాసేపు ఏడిపిస్తే బాగుంటుంది. అంతే, ఇక మనం మాట్లాడడం పూర్తయిపోయింది అనుకుంటాను. సరే, ఇప్పుడు యాష్ ఎలా ఉన్నాడో చెప్పు. తను ఇప్పుడు ఓకే. తనకు జరిగింది తను అసలు మర్చిపోలేకపోతుంది. తను పూర్తిగా ఇంట్లోనే ఉండిపోతుంది. తను ఒక స్ట్రాంగ్ గర్ల్, త్వరలోనే అంతా మర్చిపోతుంది. నాకు తెలుసు. ఇంకా చెప్పాలంటే నువ్వు ఒక మంచి తండ్రిలా ఉంటావని నాకు అనిపించడం లేదు. నోరు మొయ్యి. అవును, నువ్వు చెప్పింది కరెక్టే. ఇందులో పిచ్చి విషయం ఏంటో తెలుసా? ఒక్కోసారి నేను కూడా మంచి తండ్రిగా ఉండగలన నమ్మకం కలుగుతుంది నాకు. ఇందుకే పెళ్లి చేసుకోకూడదు అనేది. ఇక చాలా లైఫ్ని అసలు ఎంజాయ్ చేయలేకపోతున్నాం. Siapa yang punya? Siapa yang punya rasa sayang ఈరోజు మీ సార్ రావడానికి లేట్ అవుతుంది. ఓకే మ్యామ్. నేను ఆయన కోసం డిన్నర్ రెడీ చేసి పెడతాను. మ్యామ్, సార్ వచ్చేంత వరకు మీరు మెలకుగా ఉంటారా? లేదు సిటీ, నాకు బాగా టైర్డ్గా ఉంది, అందుకని నేను త్వరగా పడుకోబోతున్నాను. సార్ వచ్చే వరకు నువ్వు వెయిట్ చేయి. మరి మ్యామ్, ఆయన కోసం డిన్నర్ రెడీ చేశాను, నువ్వు ఇది కొంచెం ఆయనకి ఇస్తావా? ఎస్ మ్యామ్. మార్నింగ్ లేవగానే వాకిట్లో శుభ్రం చేశారేనా? సరే మ్యామ్. గుడ్ నైట్ సిటీ. గుడ్ నైట్ మ్యామ్. మ్యామ్, 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 తినండి మ్యామ్. మీరు నిన్నటి నుంచి ఏం తినలేదు. నీ ప్రపంచం ఉన్నట్టుండి చీకటిగా మారితే ఎలా ఉంటుందో తెలుసా? నీ నమ్మకాన్ని నువ్వు వదులుకోవాల్సి వచ్చినప్పుడు. తెలుసు మ్యామ్. నీకెలా తెలుసు? ఒకవేళ నువ్వు కూడా నా స్థానంలో ఉండుంటే నా నొప్పి నీకు అర్థమై ఉంటుంది. ఇదంతా నీకు అర్థం కాదు సిటీ. ఒక బిడ్డను పోగొట్టుకున్న వాళ్ళకి ఆ బాధ తెలుస్తుంది. నువ్వు వెళ్ళు సిటీ. నా హస్బెండ్ యాక్సిడెంట్లో చనిపోయారు మ్యామ్. ఆయన 2 వీలర్లో వచ్చేటప్పుడు బస్ గుద్దేసింది. ఐఎమ్ సారీ సిటీ, ఈ విషయం నాకు తెలీదు.
పర్వాలేదు మ్యామ్, నెమ్మదిగా బాధ తగ్గుతుంది. నా బాధ తీరనిది. నాకు నా బిడ్డ కావాలి. నేను కొన్ని విషయాలు విన్నాను. నా బిడ్డని నాతోనే ఉంచుకోవచ్చు. చేతబడి అంత మంచిది కాదు మ్యామ్. అలా అయితే అలా చేయడం నిజమే కదా? నాకు తెలియదు మ్యామ్. అలా చేసేవాళ్ళని నా దగ్గరికి తీసుకురా. ఓరే నాయన, దీన్ని ఇంకా శుభ్రం చేయలేదా? సిటీ ఆష్, సార్, ఏంటి సిటీ ఇలా భయపెడతావా? నేను భయపడిపోయాను తెలుసా? సారీ సార్. నువ్వు ఈ టైంలో ఇక్కడేం చేస్తున్నావు? మీకు డిన్నర్ ఇవ్వమని మ్యామ్ నాతో చెప్పారు. ఏం పర్వాలేదు, నేను తినేసే వచ్చాను. నువ్వు వెళ్ళి పడుకో, ఇప్పటికే ఆలస్యమైంది. ఏంటి? ఏం లేదు సార్, డోర్ లాక్ చేస్తాను. గుడ్ నైట్ సిటీ. నియోమి, హాయ్. ఓ, నాకు తెలుసు మా ఇంట్లో బాత్రూమ్ లేదనేగా నువ్వు అనుకుంటున్నావు, అంతేగా? అవును, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? మా ఇంట్లో పైప్ లైన్ పనిచేయటం లేదు, సో ప్లంబర్లు పని చేస్తుంటేను. ఓ ఓ, గుడ్ మార్నింగ్ హ్యాండ్సమ్. నియోమి, వావ్, నువ్వు ఇంట్లో ఉండడం చూడడం చాలా ఆనందంగా ఉంది. ఎవరు నాతో ఇది కూడా మీ ఇల్లే అని అన్నట్టున్నారు. అది చెప్పిన వాళ్ళు అదే చెప్పారా? ఇక్కడి నుండి ఇంకేం చెప్పలేదా? వెళ్తావా? ఓ, చెప్పటం మర్చిపోయాను. మీరు ఒకసారి డౌన్ స్టైర్స్ ని చెక్ చేస్తే బాగుంటుంది. అక్కడ నుండి ఏదో నానిస వాసన వస్తుంది. ఓ అదా, అది ఏయ్, కాదు, అది నిన్ను వెళ్ళమని చెప్పాను కదా. ఇక నువ్వు కిందకు వెళ్తావా? నువ్వు చెప్పిన నానిస స్మెల్ అంటే ఒకసారి చూద్దాం పద. ఎక్కడి నుండి వస్తుంది? ఉండు, కాస్త గాలి వెళ్తురు రాని. నాకే స్మెల్ రాలేదే. నిజంగా వస్తుంది, నన్ను నమ్ము. బాధపడకు యాష్. ఎలా బాధపడకుండా ఉండాలి? మీరిద్దరూ కొన్ని రోజులకి ఏదైనా టూర్కి వెళ్తే బాగుంటుందనిపిస్తుంది. నేను ఒక మంచి అమ్మలాగా ఉంటాను కదా. ఏంటి యాష్, నాకు బాగా తెలుసు నువ్వు ఖచ్చితంగా ఒక అద్భుతమైన అమ్మగా ఉంటావు. నా బిడ్డకి ఇప్పటికి 6 నెలలు అయి ఉండేది.
నీకు ఎలాంటి వాసన రావటం లేదా? ఒకవేళ పాత బట్టల నుండి వచ్చిన దుర్వాసనేమో. కాదు యాష్, ఇది దుర్వాసన కాదు. హే, నీ దగ్గర టార్చ్ లైట్ ఉందా? ఉంటుందేమో అనుకుంటున్నాను. ఎక్కడుంది? యాష్, టార్చ్ లైట్ తీసుకురా. యాష్, సిటీ. దేవుడా, సారీ మ్యామ్, టార్చ్ లైట్. నీకు ఎన్నిసార్లు చెప్పాలి ఇలా హఠాత్తుగా వచ్చి నుంచోకూడదని? చూడు, మేము ఇక్కడంతా ఇలా బిహేవ్ చెయ్యము, అర్థమైందా? మేము అక్కడ ఉన్నామంటే అది అందరికీ తెలుస్తుంది. నేను చెప్పేది అర్థమవుతుందా లేదా? ఏమైంది? నువ్వు బానే ఉన్నావు. ఇలా భయపెట్టొద్దని దీంతో ఎన్నిసార్లు చెప్పాలి? నేను చూసుకుంటానులే సిటీ. నువ్వు వెళ్ళి బ్రేక్ఫాస్ట్ రెడీ చేయి, ఓకే? అలాగే మ్యామ్. సారీ మ్యామ్, మీరు బ్రేక్ఫాస్ట్ తీసుకుంటారా? నిన్ను చంపే అంత కోపం వస్తుంది నాకు. ఎందుకు అలా అరుస్తున్నావు? నీకు తనంటే ఇష్టం ఉన్నట్లేదు, ఎందుకనో తెలియడం లేదే. నేను నీకోసమే తన్ని ఓర్చుకుంటున్నాను. త్వరగా రెడీ అయ్యి కిందకి రా, సరేనా? సరే. తర్వాత ఈ స్టాచ్యూని తీసి బయటికి గిరాటేయండి. నువ్వు నన్ను చూసి నవ్వుతున్నావా? హే, లేదు, సీరియస్గానే అడుగుతున్నాను. రోజు ఇలా క్లీన్ చేయడం నా వల్ల కావట్లేదు. నిన్న రాత్రి నువ్వు చాక్లెట్ తిన్నావు కదా, నీకు మాంసం నచ్చలేదా? ఇప్పటికి నేను అది మాత్రమే ఇవ్వగలను, ఓకే? నువ్వు నాకు సపోర్ట్గా ఉండాలి, సరేనా? నాకు తెలుసు 14వ తారీఖునే కదా మంచి అమ్మాయిలాగా ఉంటానని ప్రామిస్ చేశావు. నువ్వేంటి దాంకొని చూస్తున్నావా? అది నేను ఊరికే ఇలా వచ్చానంతే. బాయ్ చెప్దాను వచ్చాను. నేను రావడానికి లేట్ అవుతుంది, వెయిట్ చేయి. బాగా లేట్ చేయకు, సరేనా? నీకు ఒక సర్ప్రైజ్ ఉంది. ఏంటి సర్ప్రైజా? నాకు సర్ప్రైజ్లు అంటే చాలా ఇష్టం. కావాలంటే నేను ఆఫీస్కి ఫోన్ చేసి ఒంట్లో బాగాలని చెప్తాను. ఆ సర్ప్రైజ్ ఏంటో నువ్వు నాకు చెప్పచ్చు. మంచి ఐడియానే, వెంటనే ఫోన్ చేయి. సార్, ఓ నో. ఎస్, మీ ఫోన్ సార్. ఏంటి సిటీ, దాన్ని అక్కడే వదిలేచ్చు కదా. హే, కోప్పడకు, ఏం పర్వాలేదు. థ్యాంక్ యూ సిటీ. ఏమైంది నీకు? ఎందుకంత కోప్పడుతున్నావు? తను ఎప్పుడు ఇలాగే చేస్తూ ఉంటుంది. ఏం చేసింది? పర్వాలేదులే, నువ్వు ఎప్పుడు తనకేగా సపోర్ట్ చేస్తావు. అవును, ఆఫీస్కి వెళ్ళని చెప్పావు. నేను వెళ్ళాలి, తర్వాత కలుద్దాం. సరే సరే సరే, లేడీస్ కాస్త ప్రశాంతంగా ఉండండి. వీడు నా ఫ్రెండ్ బిల్. హాయ్ బిల్.
హాయ్. బిల్ చాలా చెడ్డ పిల్లాడు. ఒకప్పుడు వాడు పెద్ద చాక్లెట్ బాయ్. అమ్మాయిలందరూ వాడు చుట్టూ తిరుగుతూ ఉండేవాళ్ళు. ఎలా వాళ్ళని ఇంప్రూవ్ చేసేవాడో నాకు ఇప్పటిదాకా తెలియలేదు. ఆ టాలెంట్ మాకు కూడా వస్తే బాగుండేది. ఏం కాదు, అబద్ధం. నేను యాష్ కి బెస్ట్ ఫ్రెండ్ అని. ఓహో, నిజంగానా? అవును, నేను యాష్ కి బెస్ట్ ఫ్రెండ్. అవునవును. మీకు విషయం తెలుసా, వీళ్ళిద్దరికి దగ్గరుండి పెళ్లి చేసింది నేనే. ఒకవేళ నేను అలా చేయకపోయినట్టయితే బిల్లు ఈరోజు ఎవరితోనో ఎంజాయ్ చేస్తూ ఉండేవాడు. ఎవరైనా వాలంటీర్స్ గా ఉన్నారా? చేర్స్ చెప్పండి. Cheers. నేను వాలంటీర్గా ఉందాం అనుకుంటున్నాను. బాగా ఎంజాయ్ చేయి బిల్. ఎక్కడికి తీసుకెళ్తున్నావు? వెయిట్ ఒక్క నిమిషం. అలాగా? ఓ, నువ్వు మరీ నాటి. ఓ, ఏది దాన్ని చూపించు. నన్ను వెళ్ళావు. ఓ, నీకేమైంది? నన్ను ముట్టుకోకు. ఏమైంది? ఇంతకీ ఏంటిది? ఓ, మీరు బానే ఉన్నారుగా? ఓ, నాకెందుకో మీ ఫ్రెండ్ చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నాడు అనిపిస్తోంది. బిల్, నువ్వు నార్మల్ గానే ఉన్నావు కదా? ఫ్రెండ్స్, ఐఎమ్ సారీ. చూడండి, నాకు డ్రింక్స్ కొంచెం ఎక్కువ అయినట్టుంది. ఒకవేళ నువ్వు యాష్ గురించి ఆలోచిస్తున్నావేమోరా. గుడ్ నైట్. అవును. సరేరా, ఇంకొంచెం డ్రింక్ తీసుకో. లేదు, వద్దు చాలు. ఎప్పటికే ఆలస్యం అయిపోయింది. త్వరగా ఇంటికి వస్తానని యాష్కి ప్రామిస్ చేశాను. నేను డ్రాప్ చేస్తానులే. లేదు పర్వాలేదు. మీరు ఇంకొంచెంసేపు ఉండి బాగా ఎంజాయ్ చేయండి. నేను డ్రాప్ చేసి వస్తాను కదా. లేదు పర్వాలేదు, అనేమి. నేను వెళ్ళగలను. బానే ఉన్నాను. హే, నెక్స్ట్ రౌండ్ నేను పే చేస్తాను. నువ్వు నిద్రపోయావా? ఇవాళ పొద్దున్న జరిగిన దానికి సారీ. పర్వాలేదులే, నేను ఆ విషయాన్ని అప్పుడే మర్చిపోయాను. ఆఫీస్లో టెన్షన్ ఏమి లేదు కదా? అదేంటంటే ఏం లేదు. అది సరే కానీ నువ్వు నాకు ఏదో సర్ప్రైజ్ ఇస్తానని చెప్పావు. నేను ఇవ్వాలనుకున్న సర్ప్రైజ్ ఇది కాదు. పర్వాలేదు, ఇలాంటి సర్ప్రైజ్ అంటే నాకు కూడా ఇష్టమే కదా. కొంచెం వెయిట్ చేయి. నిజంగా నేను ఇవ్వబోయే సర్ప్రైజ్ నువ్వు ఊహించలేనిది. అదేంటంటే ఇది మన ఇద్దరికీ సర్ప్రైజే. నువ్వు అసలు ఏమంటున్నావు?
ఇది కన్ఫర్మేగా? అవును, నేను 3 సార్లు చెక్ చేసి ఓ చూసాను. మై గాడ్ బేబీ. ఏం చెప్పాలో కూడా నాకు తెలియట్లేదు. సరే కానీ నీకు బాబు కావాలా పాప కావాలా? మన పిల్లలకి రూమ్ రెడీ చేయాలి, అలాగే నర్సరీ బుక్ చేసుకోవాలి. ఇలా చూడు, ముందు మనకి కూతురు పుడితే బాగుంటుంది, ఆ తర్వాత మనకి. ఓకే, నువ్వు కొంచెం నిదానంగా ఉండు. మొదట డాక్టర్ని కన్సల్ట్ చేయాలి కదా. నాకు థర్స్డే అపాయింట్మెంట్ ఇచ్చారు. నువ్వు వస్తావు కదా? ఏంటి వెళ్ళకోవడం ఆడుతున్నావా? నేను రాకుండా ఎలా ఉంటాను? ఎవరెక్కడా? ఒకవేళ సిటీ అయిండొచ్చు. సరే నేను వెళ్ళి చూసి వస్తాను. బిల్, నేను త్వరగా వచ్చేస్తాలే. ఓరి నాయనో, ఎందుకలా నడుస్తున్నావు? నీ కాలుకి ఏమైంది? కిచెన్లో గాజు పెంకుల మీద కాళ్ళు పెట్టాను. అది ఎలా పగిలింది? ఏమో తెలీదు. ఉండు, నేను వెళ్ళి ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకొస్తాను. ఎందుకని శుభ్రం చేయకుండా అలాగే వదిలేసిందో అర్థం కావట్లేదు. ఎవరు? సిటీ. తను ఒకవేళ గాజు ముక్కని మిస్ చేసి ఉంటుందిలే. రేపు తనతో చెప్తానులే, ఓకే? రేపు వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి బ్యాండేడ్ వేసుకుందాంలే, పడుకో. ఓకే. నాకు అసలు ఏం అర్థం కావట్లేదు. ఆ గ్లాసులని ఎలా పగులుతున్నాయి? ఎందుకు ఇలా జరుగుతోంది? నేను ఎవరినో చూశాను యాష్, డెన్ లోపల. హే బిల్, ఏంటి ఏమైంది నీకు? అది సిటీ కాదు, అది ఇంకేదో. హే బిల్, ఈరోజు నీ ఫ్రెండ్స్తో కలిసి బాగా ఎక్కువ తాగావా ఏంటి? ఒకవేళ మత్తులో ఉండడం వల్ల అలా అనిపించి ఉంటుంది నీకు.
లేదు. ఈ ఇంటికి వచ్చిన దగ్గర నుంచి అసలు ఏది కరెక్ట్గా లేదు. నాకు ఏది నార్మల్గా ఉన్నట్టు అనిపించట్లేదు యాష్. హాయ్ అమ్మా. యాష్ తల్లి, నేను చాలా మిస్ అయ్యాను. మీటు. మనం ఎందుకు అప్పుడప్పుడు కలవట్లేదో తెలియట్లేదు. కానీ నువ్వు ఏషియాలో ఉన్నప్పుడు అప్పుడప్పుడు నన్ను వచ్చి కలిసేదానివి కదా. నాకు తెలుసమ్మా. ఐఎమ్ సారీ. లోపలికి రమ్మా. వస్తున్నాను. హలో సిటీ. గుడ్ ఆఫ్టర్నూన్ మ్యామ్. ఈ కొత్త ఇంట్లో ఎలా అడ్జస్ట్ అవుతున్నావు? నిన్ను మళ్ళీ కలిసినందుకు చాలా సంతోషంగా ఉంది. అమ్మా అక్కడే ఉండి ఎంతసేపు అని మాట్లాడతావు? లోపలికి రా. ఈ సిటీ తన పద్ధతిని అస్సలు మార్చుకోదనిపిస్తుంది. దాని గురించి తెలుసు కదమ్మా నీకు. నువ్వు ఇంకా ఆ బొమ్మని పారేయలేదా? చెప్పు యాష్. అది నా గిఫ్ట్ అమ్మా. గిఫ్ట్ అంటే అది ఎవరైనా ఇచ్చుండాలి. నీ కూతురికి శుభాకాంక్షలు చెప్పవా ఏంటి? ఓ, నేను అదే చెప్పాలనుకున్నాను. నువ్వెలా ఉన్నావు? నేను బానే ఉన్నాను. డాక్టర్ అంతా బాగుంది, నువ్వు దిగులు పడాల్సిన పనేం లేదని చెప్పారు. ఇప్పుడు నాకే భయం లేదమ్మా. ఏంటది? నేను వెళ్ళి చూసొస్తానుండు. ఇక చాలా ఆపు. ఆ వాసన ఎక్కడి నుంచి వస్తుంది? అది మురిగిపోయిన వాసన. సూదేసిన వాసన ఎలా ఉంటుందో నాకు బాగా తెలుసు. ఇది అది కాదు, ఏదో మాంసం వాసన వస్తుంది. అమ్మా వచ్చేసావా? నియోమి? నువ్వు ఎప్పట్లాగే చాలా అందంగా ఉన్నావు నియోమి. ఓ థ్యాంక్ యూ. అదేంటో నిజమే. మిమ్మల్ని చూస్తుంటే ఎంత బాగుందో తెలుసా. ఐ రియలీ మిస్. నేను కూడా నిన్ను చాలా మిస్ అయ్యాను. సరే, తర్వాత ఏంటి చెప్పు. నీ లైఫ్లో ఏదైనా కొత్తగా జరిగిందా? చెప్పాలంటే అన్నీ అలాగే ఉన్నాయి. చెప్పాలంటే చాలా మంది మనగాళ్ళు, చాలా సమయం కూడా ఉంది. ఓకే రండి గైస్, మనం మంచి సెల్ఫీ తీసుకుందాం. కమాన్ కమాన్, సిట్ సిట్, కూర్చో. ఓకే రెడీ, స్మైల్. మూడు రోజా పువ్వులు. వచ్చేసావా ఇంటి యజమాని? ఓ నేనేం చేశాను? నీ ప్రేమే కదా బాబు నన్ను ఇప్పుడు బామ్మని చేసింది. ఓ ఓ ఓ ఓ ఒక్క నిమిషం. ఏంటి, నిజంగానా? అవును, నేను కన్ఫర్మ్ అయింది. నాకెందుకు ముందే చెప్పలేదు? నీకు చెప్పకుండా ఇంకెవరికి చెప్తాం? సరే నేను అందరికీ చెప్పేస్తున్నా, సరేనా? ఓకే సరే, మీరందరూ బాగా ఎంజాయ్ చేయండి. నాకు ఆఫీస్లో మీటింగ్స్ ఉన్నాయి, నేను త్వరగా బయలుదేరాలి. తర్వాత కలుద్దాం. ఓకే బాయ్. బాయ్. ఓకే బిల్ ఎలాగో వెళ్ళిపోయాడు. కమాన్ మనం అందరూ బేబీ షాపింగ్కి వెళ్దాం. నో, అదిరింది ఐడియా. ఇప్పుడే బేబీకి కావాల్సినవన్నీ కొనిద్దాం. త్వరగా రా యాష్, నీకోసం కార్లో వెయిట్ చేస్తున్నావు.
ఇక చాలా ఆపు. దీని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. మీరింత దూరం వచ్చినందుకు నాకు సంతోషంగా ఉంది. చాలా బాగుంది. వైన్ కావాలా? వై నాట్? ఆంటీ ఈ ఇల్లు మీకు ఎలా ఉంది? ఓ అది ఈ ఇల్లు నాకు చాలా విచిత్రంగా అనిపిస్తోంది. నాకు చాలా బాగా నచ్చింది ఇది. నాకు దెయ్యం ఇల్లులాగా అనిపిస్తుంది. నేను మాట్లాడాలనుకుంటున్నాను. నన్ను పెళ్లి చేసుకోవడం అంత ఈజీ అనే విషయం కాదని నాకు తెలుసు. నీకు థ్యాంక్స్ చెప్పాలి యాష్. చాలా కొన్ని సంవత్సరాల్లోనే నీ ప్రేమతో నన్ను నువ్వు జీవితాంతం బానిసవి చేసుకున్నావు. కానీ నేను ఒకటి మాత్రం చెప్పాలనుకుంటున్నాను. అది నువ్వు నా జీవితంలో వచ్చినందుకు ఆ దేవుడికి నేను థ్యాంక్స్ చెప్పని రోజంటూ లేదు. నిజానికి నువ్వు నా పెళ్ళంగా వచ్చినందుకు ఖచ్చితంగా నేను ఏదో ఒక పుణ్యం చేసి ఉండాలి. ఐ లవ్ యూ యాష్. నువ్వు ఒక మంచి తల్లివిగా అవుతావని నాకు నమ్మకం ఉంది. బాగా చెప్పారు. సూపర్గా ఉంది. Cheers. ఓ నువ్వు చాలా బాగా చెప్పావు. నిజంగా కానీ నీ బేబీ తనకి చాలా మంచి లక్కీ. తండ్రిగా ఉంటాడో లేదో నాకు తెలియదు. ఆయన తప్పకుండా ఒక మంచి తండ్రిగా ఉంటారు. ఓకే, మీకు ఇంకేదైనా కావాలా? అదే లైవ్. పర్వాలేదు. నో థ్యాంక్ యూ. మీరందరూ ఇక్కడికి వచ్చినందుకు నాకు సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. యో వెల్కమ్. అవును, ఆయన ఇప్పుడు ఎంతో బిజీగా ఉన్నారు. అవునవును, తను ఈయన కూడా చాలా చాలా బిజీగా బిజీగా ఉన్నారు. వర్క్ నీ నుండి చేస్తున్నారు. తప్పించుకోవడానికి అలా చెప్తున్నట్టున్నాడు. కరెక్టేనా? చూడగా మేము కూడా చాలా proud. ఎవరైనా నియోమిని చూసారా? తను టాయిలెట్ లో ఉన్నారు మ్యామ్. ప్లీజ్ రెస్ట్ రూమ్ అని చెప్పు. సిటీ రెండు ఒకటేనమ్మా. తను ఎలా మాట్లాడాలో సిటీకి నేర్పిస్తున్నానమ్మా, అంతే. అంతకు మించి ఏం లేదు. నేను ఏదైనా తప్పుగా అన్నానా సిటీ? నో మ్యామ్. ఇది కూడా నీ ఇల్లు లాంటిదే సిటీ. నియమ గురించి నాకు ఎలాంటి దిగులు లేదు, ఎందుకంటే తన ఇంటిని తన సొంత ఇంటిలా చూసుకుంటుంది. అవును, తలుపు తెరవండి. హెల్ప్ ప్లీజ్, తలుపు తెరవండి. తెరవండి. అయితే ఇనీషియల్ గా ఎక్కడ జాయిన్ చేయాలో మీరు ఏమైనా ప్లాన్ చేసుకున్నారా? వెల్ బేబీని మేమే చూసుకుందామని నిర్ణయించుకున్నాం. అప్పుడే ఆ పిల్లలు మాకు క్లోజ్గా ఉంటారు. నో, బ్యాడ్ ఐడియా. నాకు అలాగే అనిపిస్తోంది. ఏ నీకు ప్రైవసీ ఉండదు. అరే పాయింట్ పట్టుకున్నాడు. అరే బేబీస్ని చూసుకోవడానికి ఎవరైనా ఉండాలి. కొత్త బేబీ, కొత్త షెడ్యూల్. మిమ్మల్ని మీరు చూసుకోవడానికి ఎవరూ ఉండరు. తర్వాత మీరు లావ్ అయిపోతారు. ఆ తర్వాత ఏమవుతుందో తెలుసా? బాగా లావ్ అయిపోతారు. ఆ తర్వాత రోజులు గడిచిపోతూ ఉంటాయి. దాదాపు 18 ఏళ్ళు అయిపోతుంది. అదే 18 years బేల్. గుర్తుంచుకో. నువ్వు తాతయ్య అవుతావు. Oh God. నియోమి, తలుపు తెరవండి.
తెలుసు నువ్వేగా ఇలా చేసింది. ఇక్కడ ఏం జరుగుతుంది? తనే నా బాత్రూమ్ డోర్ ని లాక్ చేసింది. లేదు లేదు మ్యామ్, మ్యామ్ డోర్ ఓపెన్ చేయలేకపోయారు, నేను ఓపెన్ చేశాను అంతే. నువ్వు అబద్ధం చెప్తున్నావు. నువ్వు అది కావాలని చేసావు. కంగారు పడకు నియోమి, భయపడకు. ఒకవేళ ఆ డోర్ తానంతటా అదే పడుండొచ్చు. భయపడకు. ఎప్పటికే నువ్వు చాలా టైర్డ్ అయి ఉండొచ్చు. నువ్వు ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకో, సరేనా? హే కమాన్, నేను మీ ఇంటి దాకా వస్తాను, పదా. కొంచెం రెస్ట్ తీసుకో, ఓకే? నియోమి ఇలా రా. ఈరోజు నువ్వు చాలా పనులు చేసావు, వెళ్ళి రెస్ట్ తీసుకో. రేపు బ్రేక్ఫాస్ట్కి ఇంటికి వచ్చి నీకు నచ్చినవన్నీ నేను వండి పెడతాను, ఓకే? ఓకేనా? సరే నేను వెళ్ళొస్తా. ఇక్కడ ఖచ్చితంగా ఏదో తేడాగా ఉంది. గుడ్ నైట్ మా, మార్నింగ్ కలుద్దాం. గుడ్ నైట్ స్వీటార్ట్. గుడ్ నైట్ మ్యామ్. గుడ్ నైట్ సిటీ. నువ్వేనా బిల్? యాష్, నీకేం కాలేదుగా? ఏం లేదు, కొంచెం టైర్డ్గా ఉంది అంతే. సరే, త్వరగా వచ్చి పడుకో. ఏంటి ఇలా ఉంది? ఓ మై గాడ్. తను అక్కడేం చేస్తుంది?
నువ్వు ఒక తప్పైన అమ్మాయిని రెచ్చగొడుతున్నావు బేబీ. ఇక్కడి నుంచి వెళ్ళిపో. Mati seekor tinggallah empat. Air bersama suruh pukul 5. Nyonya bangun pagi, siang pukul 6. Pukul bunga melon di kolam itu berbagai. ఏమన్నారు? గుడ్ మార్నింగ్ తల్లి. గుడ్ మార్నింగ్ అమ్మా. నా కోసం ఏదో స్పెషల్గా చేస్తున్నట్టున్నారు. ఇది ఒట్టి వేఫర్సే.
ప్రపంచంలోనే ఇదే బెస్ట్ వెపల్స్ మా. బిల్ ఎక్కడా? ఉదయాన్నే మీటింగ్కి వెళ్ళారు. బయలుదేరేటప్పుడు నన్ను లేపలేదు. అంటే నువ్వు బాగా పడుకున్నానని చెప్పు. పర్వాలేదు, బాగా నిద్రపోయానమ్మా. మీరెలా పడుకున్నారు? ఒక బేబీలాగా. ఈసారి నేను నువ్వు బాగా చూసుకోవాలి యాష్, సరేనా? తప్పకుండా అమ్మా. దేశం కాని దేశం వచ్చి నీ సొంతూరిని మిస్ అవుతున్నావు కదా. సింగపూర్ని మర్చిపోయేంతగా ఈ దేశం అంతా బాగుండకుండా ఏం లేదు. చెప్పాలంటే ఇది కూడా ఒక డెవలప్మెంట్ కంట్రీ అమ్మా. అవునా? సిఎన్ఎన్ అంటే ఏంటో నాకు తెలీదు, కానీ ఇంగ్లీష్ మాట్లాడే దేశంలో కూడా ఒక సెంటెన్స్ నైనా తప్పు లేకుండా మాట్లాడడం కష్టం. అలా ఉన్నప్పుడు ఆ కంట్రీ డెవలప్ అయ్యి ఏంటి ప్రయోజనం? ఇక చాలమ్మా. రోజు వచ్చే ఆ వాసన గురించి నువ్వు ఆలోచించి తీరాలి. ఏ దుర్వాసన లేకుండానా? ఇది కుళ్ళిపోయిన దుర్వాసనే అమ్మా. నేను నీ నాన్నతో కలిసి 40 ఏళ్ళు బతికాను కనుక సూది యొక్క వాసన ఎలా ఉంటుందో నాకు బాగా తెలుసు. తర్వాత డెన్లో వచ్చే ఆ వాసన నువ్వు చెప్పే విధంగా ఆ సూది వాసన కాదు. ఏంటి ఇంకా న్యూమి రాలేదు? ఈ టైంకి రావాలి, ఇంకా రాలేదే. కాల్ చేసి చూసాను, లిఫ్ట్ చేయలేదు. హో సో యాష్ ప్రెగ్నెన్సీ గురించి ఎలా ఫీల్ అవుతున్నావు? చాలా స్ట్రెస్డ్గా ఉంది. నువ్వు బేబీని తెలుసుకుని స్ట్రెస్ అవ్వాల్సిన అవసరం లేదు. నీకు ఆ విషయం తెలుసు కదా. ఆ విషయం మనకు బాగా తెలుసు. మనం ఎక్స్ వైఫ్ని తలుచుకోవడం వల్లే. ఓ, నీ చెక్ బుక్ అయిపోయిందా ఏంటి? హే, అడగడం మర్చిపోయాను. నిన్న రాత్రి నియోమి పంపిన ఫోటోని చూసారా? లేదే. ఇది చూడు. తెలీదు, ఒకవేళ అది డబుల్ ఎక్స్ప్లోజర్ అయి ఉండొచ్చు. ఏమవుతున్నావు? సెల్ ఫోన్లో ఇలాంటి ఆప్షన్స్ ఉంటాయా ఏంటి? ఓకే, ఒకవేళ చేతులు కదిలిస్తున్నప్పుడు ఫోటో తీసుండొచ్చు. ఇలాంటివి ఇంకా ఉన్నాయా? ఈ ఫోటోని పోస్ట్ చేసింది నియోమియే. సోషల్ మీడియాలో దాన్ని ఈరోజు ఉదయం పోస్ట్ చేసింది. కానీ నియోమి నుండి ఈరోజు ఏ పోస్టు రాలేదు. నియోమి ఏమీ పోస్ట్ చేయలేదా? ఆశ్చర్యంగా ఉంది. అలాంటిది ఏదైనా జరిగితే ఈ ప్రపంచం తలకిందులుగా మారిపోతుంది. నియోమి, లోపలున్నావా? నియోమి, ఓ మై గాడ్, నియోమి!
యాష్ బేబీ, ఏంటి ఇలా చేసేసావు? ఏంటమ్మా ఇలా సడన్ గా వచ్చి భయపెట్టకూడదని ఎవరూ చెప్పలేదా నీకు? మనం ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. నియమ్ ఇక్కడ లేదు, నీకు తెలుసా? తను ఇక్కడే ఉంది. మనం ఇక్కడి నుంచి వెంటనే వెళ్ళిపోవాలి, ఇప్పుడే. నేను ఒకటి చూపిస్తాను చూడండి. ఇంటి నుంచి మనం బయటికి వెళ్ళిన తర్వాత దీని గురించి మాట్లాడదాం. కానీ అమ్మా, యాష్ త్వరగా రా. యాష్, యాష్, ఎక్కడున్నావు? యాష్, బిల్, సార్, మ్యామ్, డిన్నర్ రెడీగా ఉంది. అయితే ఇవాళ మీరిద్దరూ టైంని ఎలా స్పెండ్ చేశారు? బాగానే జరిగిందా? బయటికి ఎక్కడికైనా వెళ్ళారా? షాపింగ్, గ్రోసరీ షాపింగ్. మంచిది. బిల్, నాకేమనిపిస్తుందంటే ఎలాగూ నేను ఇక్కడికి వచ్చేసాను కదా, సో ఈ ఇంట్లో తను బాగా సెట్ అయ్యేదాకా యాష్కి హెల్ప్ చేద్దాం అనుకుంటున్నాను. దానికి ఇప్పుడు ఏ అవసరం లేదమ్మా. నాకు తెలుసు, కానీ నువ్వు ఒక్కదానివే ఎన్ని పనులన్నీ చేస్తావు? చూడు, సింగపూర్ నుంచి తీసుకొచ్చిన బాక్సెస్ అన్నీ అలాగే ఉన్నాయి. అలాగే పాత వస్తువులన్నీ మనం తీసేద్దాం. అదే, అన్నిటికన్నా ముందు ఆ బొమ్మను తీసి పారేద్దాం. నిజంగానే అది మంచి ఐడియా. నాకు ఆ స్టాచ్యూ అస్సలు నచ్చలేదు. త్వరలో ఈ ఇంటికి కొత్త బేబీ రాబోతుంది కనుక నువ్వు పాత ఎనర్జీకి వీడుకోలు చెప్పి కొత్త ఎనర్జీకి స్వాగతం చెప్పాలి. మీ అమ్మగారు చెప్పింది కరెక్టే యాష్. ఇక్కడ నువ్వు చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి, కానీ నేను బిజీగా ఉండడం వల్ల నీకు హెల్ప్ చేయలేకపోతున్నాను. ఇకపోతే సిటీకి ఇంటి పనులు చేయడానికే టైం కరెక్ట్గా ఉంటుంది. అమ్మా, నీకేం కాలేదుగా? యా, నేను బానే ఉన్నాను. సరే, రేపే మీ పని మొదలు పెట్టండి. ఈ ఇల్లు కొంచెం మారితే బాగుంటుంది. గుడ్ నైట్, రేపు కలుద్దాం. గుడ్ నైట్. నేను ఇక్కడ ఉన్నవన్నీ సర్దేసి సిటీకి హెల్ప్ చేసి వస్తాను. యాష్ తల్లి, నేను చెప్పేది. అమ్మా, మనం ఈరోజు చాలా మాట్లాడుకున్నాం, సరేనా? దీని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. అయితే సరే, చాలాసేపు మేల్కొని ఉండొద్దు. గుడ్ నైట్. గుడ్ నైట్.
Adakah dia sudah diberitahu akan kontrak ini? ఆయన ఏమంటున్నారు? ఆయన పేపర్లో ఉన్నట్టే నడుచుకోమంటున్నారు. ఆయన మిమ్మల్ని గమనిస్తున్నారట. నాకు అర్థమవుతుంది. ప్రతి నెల 14వ తారీఖున రక్తాన్ని ఆహారంగా ఇవ్వాలి. ఏం జరిగినా సరే దాన్ని మీ నుంచి దూరం చేయకూడదట. నేను తనని ఎప్పటికీ నా నుంచి దూరం చేసుకోను. ఏమంటున్నారు? ఆయన మీకు శుభాకాంక్షలు చెప్తున్నారు మ్యామ్. థ్యాంక్ యూ. మీరు చెప్పిన విధంగానే నేను చేస్తాను. హాయ్, వినిపిస్తుందా? నేను వినయ్. ఇలా చూడండి, మీరు సౌత్ ఈస్ట్ ఏషియాలోనే చాలా ఎక్స్పర్ట్ అని విన్నాను. నేను మీ నుండి కొన్ని విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నాను. నేను ఇక్కడ ఒక చిన్న పాపని మా ఇంట్లో అప్పుడప్పుడు చూస్తున్నాను, కానీ వేరే విషయాలు కూడా జరుగుతున్నాయి. ఇంట్లో విచిత్రమైన శబ్దాలు, వాసన వస్తుంది. అది ఏమై ఉంటుందో మీకేమైనా ఐడియా ఉందా? నేను ఇప్పుడు వెళ్ళి తీరాలి. నేను మీకు తర్వాత ఫోన్ చేస్తాను. ఓకే కదా? నేను కూడా నిన్ను ఇదే అడగాలని వచ్చాను. మీరు ఎవరితోటో మాట్లాడుతున్నది వినిపించి ఇక్కడికి వచ్చాను. నేను నీతో ఒక విషయం మాట్లాడాలి. దేని గురించి? ఈ ఇంట్లో ఏదో తప్పుగా జరుగుతుంది, నీకు అర్థమవుతుందా? అది సంతోషంగా లేదు. దాని గురించి నువ్వు తెలుసుకోవాలి. మీరు అర్థం లేకుండా మాట్లాడుతున్నారు. ఇలా చూడు తల్లి, నేను నా జీవితంలో చాలా విషయాలను చూశాను. నువ్వేమో ఇక్కడ ఒక భయంకరమైన ఆత్మని నీతో పాటు నీ ఇంట్లో పెట్టుకున్నావు.
ఆగు, నువ్వు ఏం చేసావో చెప్పు. నువ్వు నాకు జరిగింది చెప్పకపోతే నేను నీకు ఏ విధంగానూ సహాయపడలేను. నాకు మీ హెల్ప్ అవసరం లేదు. ఒకవేళ నీకు నీ బిడ్డ కావాలనిపిస్తే నువ్వు చెప్పి తీరాలి. నువ్వు నాకు అన్ని విషయాలు చెప్పేయాలి. ఇప్పుడే చెప్పే. నన్ను నేను చూసుకోగలనమ్మా. యాష్, ఇదిగో నీకోసం బ్రేక్ఫాస్ట్ చేశాను. థ్యాంక్ యూ. ఏంటి? ఏం లేదు. నీ అమ్మ గురించి ఏదైనా తెలిసిందా? లేదు. తన ఇంటికి వెళ్ళి చూశాను, తను అక్కడ లేదు. ఓకే, నాకు కూడా చాలా పనులున్నాయి. మంత్ ఎండ్ కాబట్టి అకౌంట్స్ చెక్ చేయాల్సిన పని ఉంది. ఇవాళ నేను ఆఫీస్ నుంచి రావడానికి కొంచెం లేట్ అవుతుంది. నా కోసం వెయిట్ చేయకు. నీ డిన్నర్ని మైక్రోవేవ్ ఓవెన్లో పెడతాను. ఐ లవ్ యూ. సిటీ, ఏమైంది సార్? అసలు ఇంట్లో ఏం జరుగుతుందో చెప్తావా? ఇక్కడ ఎందుకని ఇసుక ఉందో చెప్పు. సారీ సార్. ఇలా మట్టి ఉంటే ఇంట్లో ఫ్లోర్ అంతా పాడవుతుందని నేను నీకు ముందే చెప్పాను. అసలు నీకు ఏమైంది? సారీ సార్, నేను ఇప్పుడే క్లీన్ చేస్తాను. సరే, మర్యాదగా ఇవ్వాలే దాన్ని బయట పారేయ్. యాష్, అమ్మా, బాగా నొప్పిగా ఉంది. సిటీ, చెప్పండి మ్యామ్. సిటీ, వెంటనే డాక్టర్ని పిలువు ఇప్పుడే. సరే మ్యామ్. ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే. అమ్మా, నొప్పిగా ఉంది. అంతా నార్మల్గానే ఉంది, మీరేం బాధపడకండి. ఆవిడికి మంచి రెస్ట్ అవసరం. బాగా ఫ్రూట్స్ ఇవ్వండి. ఇంకా కొన్ని నెలల వరకు మీరు వెయిట్ ఏది ఎత్తకూడదు. తర్వాత స్ట్రెస్ అనేదే ఉండకూడదు. థ్యాంక్ యూ డాక్టర్. మీరు వచ్చినందుకు చాలా థ్యాంక్స్. ఏవైనా అవసరం ఉంటే కాల్ చేయండి. థ్యాంక్ యూ డాక్టర్. అలాగే. సిటీ, నువ్వు డాక్టర్ని పంపించేసిరా. అలాగే మ్యామ్. కాసేపట్లో మా అందరిని భయపెట్టావు తెలుసా? ఐఎమ్ సారీ. ఇట్స్ ఓకే. నాకు కావాల్సిందల్లా నువ్వు బాగుండాలి అంతే. బాగా రెస్ట్ తీసుకో.
వర్క్స్ అని ఎలా జరుగుతున్నాయి? బాగానే జరుగుతోంది. నేను సరిగ్గా నిద్రపోలేకపోతున్నాను. యాష్ ప్రెగ్నెన్సీ వల్ల. నేను నీతో కాస్త మాట్లాడాలి. ఎవరండి? మ్యామ్, మీరేం దిగులు పడకండి. నేను యాష్ని చాలా బాగా చూసుకుంటాను. నాకు కావాల్సింది అది కాదు. తను గత సంవత్సరంలో చాలా ప్రాబ్లమ్స్ని ఫేస్ చేసింది. అలాగే రెండోసారి కూడా ఎక్కడ బిడ్డని కోల్పోతామన్న భయం కూడా నాకు అర్థమవుతుంది. ఈ ఇంట్లో విచిత్రంగా ఏవేవో జరుగుతున్నాయి, నీకు తెలుసా? అది కూడా ముఖ్యంగా ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాతే. ఈ ఇంట్లో తేడాగా ఉన్నదలా ఒకటే, అది సిటీ. నేను సిటీ గురించి మాట్లాడట్లేదు. డెన్ నుంచి వచ్చే ఆ వాసన, ఇంకా ఈ ఇంట్లో వచ్చే శబ్దాలు, దృశ్యాలు. మీరు దేని గురించి మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదు. ఇలా చూడు బెల్, దీన్ని మనం ఇలాగే వదిలేయకూడదు. ఏదో ఒకటి చేసి తీరాల్సిందే, అది కూడా వెంటనే. సిటీ, మనం చేయాల్సిందల్లా ఒకటి. అదేంటంటే యాష్లీ ఈ ప్రెగ్నెన్సీ నుంచి బయటపడాలి. ఒకవేళ ఇంట్లో జరుగుతున్న దాన్ని మనం ఆపకపోతే అప్పుడు ప్రెగ్నెన్సీ మీదే ఖచ్చితంగా ఎఫెక్ట్ పడుతుంది. అది నువ్వు అర్థం చేసుకో. చెప్పండి సార్. యాష్ దగ్గరికి వెళ్ళొస్తావా? తనకి తినడానికి ఏదైనా కావాలేమో అడిగిరా. అలాగే సార్. ఇక్కడ అలాంటిదేం జరగట్లేదు. ఇది పాతిళ్ళు అంతే. అన్ని పాతిళ్ళలోనూ జరిగేటట్టే ఇక్కడ కూడా జరుగుతోంది. దేవుడా, నేను చెప్పేది నిజంగా నీకు అర్థం కావట్లేదా, లేదా అర్థం కానట్టు నటిస్తున్నావా? నువ్వు ఏషియా నుండి ఏదో నీతో పాటు తీసుకొచ్చావు. అది నువ్వు చేయకుండా ఉండాల్సింది. దాని వల్లే ఇదంతా జరుగుతుంది. చూడండి, సింగపూర్ లో జరిగిన దాని గురించి మీరు అనవసరంగా నా మీద నింద దాని వేస్తున్నారు. గురించి మాట్లాడట్లేదు. బిల్, సిటీ, ఏ కావాలి నీకు? నీకు తినడానికి ఏదైనా కావాలా అని సార్ అడగమన్నారు. నాకు ఆకలిగా లేదు. అలాగే మ్యామ్. ఈరోజు 14వ తేదీ. నాకు గుర్తుంది మ్యామ్. ఇలా చూడు, మన దగ్గర ఎక్కువ సమయం లేదు. రోజుకి ఈ సమస్య పెరుగుతూనే ఉంది. ఇలాగే జరిగితే తర్వాత యాష్ కూడా కంట్రోల్ చేయలేదు. నేను చెప్పేది విను. ఇది పెద్ద సమస్యను సృష్టించకుండా ఇక్కడ నుంచి వెళ్ళదు. నీకు నేను చెప్పేది వినిపిస్తుందా? అసలు మీరు ఏం మాట్లాడుతున్నారు? Mom says she's not hungry. సరే, థ్యాంక్ యూ. నువ్వు ఏదైతే నీతో పాటు తీసుకొచ్చావో అది ఇప్పుడు యాష్ కావాలని మారం చేస్తుంది. ఇప్పుడున్న కొత్త బేబీ తనని భయపడుతుంది అనుకుంటోంది. అందువల్ల దాన్ని నాశనం చేయాలని చూస్తుంది. దానికి అర్థం ఏంటి? దాని దారికి ఎవరు అడ్డొచ్చినా వారిని దారి నుంచి తప్పించేస్తుందనే కదా. ఈ రోజు న్యూస్ బులెటిన్కి మీ అందరినీ ఆహ్వానిస్తున్నాను.
ఈ రోజు సౌత్ ఈస్ట్ లేక్ నుండి ఒక అమ్మాయి బాడీ దొరికింది. ఆ అమ్మాయి పేరు నియోమి అని తెలియపరిచారు. నంబర్ 20 సౌత్ స్టేషన్ లో ఒంటరిగా జీవిస్తూ వచ్చారు. సెక్యూరిటీ 2 రోజుల క్రితం నియోమి లేక్ పక్కన వెళ్తూ చూశారు. తర్వాత అదే చోట్లో ఆవిడ చాలాసేపు ఉన్నట్టుగా కనిపించింది. ఆ తర్వాత అసలు అక్కడ ఏం జరిగిందో ఎవరికీ తెలియటం లేదు. ఇక ఇప్పుడు ఈ కేసుని FBI ఇన్వెస్టిగేట్ చేస్తుంది. అలా జరిగిన చోట్లో ఎలాంటి క్లూ దొరకపోవటం వల్ల ఒకవేళ ఇది సూసైడ్ కావచ్చు అని అనుమానిస్తున్నారు. ఇన్వెస్టిగేషన్ పూర్తయ్యే వరకు ఆ బాడీని మార్చ్యూరీలో ఉంచుతున్నారు. సరే, ఇక మా నెక్స్ట్ న్యూస్. No! 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 లేదు లేదు ఇలా జరగకూడదు. మనం ఏదో ఒకటి చెయ్యాలి. అదేంటంటే మ్యామ్, మీరు కాంట్రాక్ట్ ని తప్పారు. నువ్వేమంటున్నావు? ఏం కాంట్రాక్ట్? ఇక్కడ ఏం జరుగుతుంది? ఓ మై గాడ్, ఆయన నీకు ఇంకేదో చెప్పారు కదా? వార్నింగ్ ఇచ్చారు మ్యామ్. మీరు బాధపడుతూ ఉండటం వల్ల నేను మీతో చెప్పనే లేదు. ఆయన ఏమన్నారో మర్యాదగా చెప్పు. ఆయన మీరు ప్రెగ్నెంట్ కాకూడదన్నారు మ్యామ్. కానీ ఇలా అయిపో. మీరేం చేయబోతున్నారు మ్యామ్? నేను తప్పు చేశాను. మ్యామ్ వద్దు మ్యామ్. మ్యామ్ 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 వద్దు మ్యామ్. మ్యామ్ మ్యామ్ ఆష్! బిల్, నేనే. ఒక ముఖ్యమైన విషయం నియోమి గురించి తెలిసింది. నియోమి ఎందుకు సూసైడ్ చేసుకుంది? తను చేసుకోలేదు. బిల్, మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. నీకు అసలు ఏం కావాలి? అమ్మా, తను నీ కన్న తల్లి కాదు. ఆవిడ మా అమ్మ. ఇంతకీ ఏంటది? నా దగ్గరికి రండి నాన్న. నన్ను క్షమించండి. తను చెప్పేది నమ్మొద్దు. తను నిన్ను మోసం చేయాలని చూస్తుంది. ఏంటి? యాష్ ఒక భూతం యొక్క బిడ్డని తన కడుపులో మోస్తుంది. బిల్, యాష్ ని తను తన కన్న తల్లి అనుకుంటోంది. అంతేకాకుండా యాష్ కూడా తనని కన్న కూతురులాగా చూసుకుంటోంది. అది ఆ బయట ఉన్న బొమ్మలని జీవిస్తుంది. తర్వాత దాన్ని చూసుకోవడానికి సిటీ కూడా హెల్ప్ చేస్తుంది.
నువ్వు ఎలాగైనా సరే ఈ రాత్రిలోపే ఆ రెండింటిని నాశనం చేయాలి. అమ్మా అమ్మా మీరు నాకు కావాలి. ఎప్పటికీ యాష్ ఇలాంటి పనులు చేయదు. అది ఒక్కో నెల 14వ తేదీన స్ట్రాంగ్ అవుతూనే పోతుంది. ఇక మిడ్ నైట్ వచ్చిందంటే మళ్ళీ 14వ తేదీ అవుతుంది. త్వరగా బిల్, మన దగ్గర ఎక్కువ సమయం లేదు. నేను మీ అమ్మని కాదు. ఐఎమ్ సో సారీ. ప్లీజ్ నన్ను వదిలేకండి అమ్మా. నేను అల్లరి చేయకుండా ఉంటానని ప్రామిస్ చేస్తాను. No, నువ్వు నా బిడ్డవు కాదు. ఎప్పటికీ కాదు. ఎల్డి ఆండ్రో వచ్చి నాతో ఉండు. ఎల్డి ఆండ్రో వచ్చి నాతో ఉండు. ఎల్డి ఆండ్రో వచ్చి నాతో ఉండు. అమ్మా అమ్మా తన పేరో వ్యాధి వల్ల బాధించబడుతోంది. అంతేకాకుండా కొన్ని వారాల నుంచి ప్రెషర్కి గురవుతోంది. తన సైకలాజికల్ మానసిక పరిస్థితి గురించి చూస్తుంటే తనను ఎవరో పిలిచినట్టుగా, తనతో ఎవరో మాట్లాడుతున్నట్టుగా ఊహించుకుంటోంది. ఖచ్చితంగా తనకి ఏదైనా బాధింపు ఏర్పడి ఉండొచ్చు. తన ఫ్యామిలీ ఫైర్ యాక్సిడెంట్లో చనిపోయారు. ఆ విషయం తనకు తెలియదు. మరైతే ఆ బొమ్మ? దాన్ని తన కూతురుగా భావిస్తోంది. ఫైర్ యాక్సిడెంట్ అయినప్పుడు తనకు అబార్షన్ అయిపోయింది. దానివల్లే తనకి పేరణాయి ఏర్పడింది. రండమ్మా, నాతో వచ్చి ఆడుకోండి.